నమస్కారం అందరికీ. ఈరోజు మనం డెంటల్లో ఇంకొక ముఖ్యమైన టాపిక్ మౌత్ అల్సర్స్ లేదా మౌత్ సోర్స్ అని కూడా అంటాం. ఈ మౌత్ అల్సర్స్ అనేవి చాలా రేర్గా వస్తాయి, కానీ చాలా కామన్గా కూడా చూస్తాం. ఇది రెండు రకాలుగా ఉంది. ఒకటి మౌత్ అల్సర్స్ అనేవి టూత్ బ్రషింగ్ చేయడం వల్ల యాక్సిడెంటల్గా అయ్యే అల్సర్స్ ఉంటాయి. లేదు అంటే మీరు పొరపాటున తింటున్నప్పుడు సడన్గా కొరుక్కోవడం, చెంప కొరుక్కోవడం అంటారు కదా, అలా జరిగినప్పుడు అల్సర్స్ అనేవి చూస్తాము. ఇంకొన్ని కండిషన్స్లో ఏంటంటే మన బాడీ ఇమ్యూనిటీ, అంటే లైక్ ఇప్పుడు హెర్పెల్ వైరస్ ఇన్ఫెక్షన్స్ అంటాం కదా, వైరల్ ఇన్ఫెక్షన్స్లో కూడా మౌత్ అల్సర్స్ అనేవి చూస్తాం. సో మౌత్ అల్సర్స్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి. అది ఓన్లీ ఈ ప్రాబ్లం వల్ల వచ్చింది అని చెప్పడానికి ఉండదు. డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు కూడా, అంటే వైటమిన్ బి డెఫిషియన్సీ ఉన్నప్పుడు, లేదా పిల్లల్లో అయితే మెడికేషన్, పిల్లలకి జ్వరం వస్తుంది, జ్వరం వచ్చిన కండిషన్లో కూడా హై మెడిసిన్స్ వాడినప్పుడు వాళ్ళ బాడీ టెంపరేచర్ ఎక్కువ అయినప్పుడు కూడా అల్సర్స్ అనేవి కామన్గా చూస్తాం. సో మౌత్ అల్సర్స్ అనేవి ఓన్లీ పంటి నుంచి వచ్చిన ప్రాబ్లం కాదు. జనరల్ బాడీలో కూడా మనకి టెంపరేచర్ రేజ్ అయినప్పుడు కానీ, డెఫిషియన్సీ ఉన్నప్పుడు కానీ, స్ట్రెస్, ఇప్పుడు ఎగ్జామ్ స్ట్రెస్ ఉంటుంది పిల్లల్లో, ఎగ్జామ్ స్ట్రెస్ ఉన్నప్పుడు కూడా వాళ్ళ బాడీ ఇమ్యూనిటీ తగ్గడం వల్ల కూడా మనకి అల్సర్స్ అనేవి చూస్తూ ఉంటాం. ఇంకొన్ని సిస్టమిక్ కండిషన్ లైక్ టీబీస్లలో కూడా, టీబీ పేషెంట్స్లలో కూడా అల్సర్స్ చూస్తాం. హార్మోనల్ చేంజెస్ అయినప్పుడు కూడా మనం అల్సర్స్ అనేవి చూస్తాం. సో ఈ అల్సర్స్ అనేవి ఎన్ని డేస్ ఉంటాయి ఓరల్ క్యావిటీ, లైక్ ఇప్పుడు 5 days to 7 days అనేది కామన్గా అల్సర్స్ అనేవి అందరి నోట్లో ఉంటాయి. అంతకన్నా ఎక్కువగా ఉన్నాయి అంటే యూ హ్యావ్ టు టేక్ ఏ కాల్. మనం డెంటల్ డాక్టర్ దగ్గర కానీ, ఫిజిషియన్స్ దగ్గర కానీ వెళ్ళి చూయించుకోవాలి. అది ఏ అల్సర్ అనేది మనం రూల్డ్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి డెంటల్లో అంటే విజ్డమ్ టూత్ ఉంటుంది. సో విజ్డమ్ టూత్ ఉండడం వల్ల ఏమవుతుంది, అది మనకి స్పేస్ తక్కువ ఉండడం, లేదా క్రాస్గా రావడం కానీ, చెంపవైకి వెళ్ళడం కానీ, అలా జరిగినప్పుడు ఏమవుతుంది, మనం తింటున్నప్పుడు చెంప కొరుక్కోవడం జరిగి ఫ్రీక్వెంట్గా అక్కడ అల్సర్ అనేది ఫామ్ అవుతుంది. అది మనకి 5 days కన్నా ఎక్కువ రోజులు ఉంది అంటే అది ఊరికి టీత్కి రబ్ అవ్వడం జరిగినప్పుడు అల్సర్ పెద్దగా అవుతుంది. సో అది నెక్స్ట్ స్టేజ్ మళ్ళీ అది క్యాన్సర్స్కి వెళ్ళడం, అలాంటి కండిషన్స్కి డెవలప్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో దానికోసం మనం విజ్డమ్ టూత్ అనేది తీయించుకోవాలి. సో అప్పుడు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు పిల్లల్లో ఏంటి, ఫీవర్, బ్రషింగ్ వాళ్ళకి విగరస్గా చేస్తారు, వాళ్ళకి తెలియదు. మనం సూపర్వైజ్ చేయనప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు హార్డ్గా చేయడం లేదా హార్డ్ బ్రషెస్ చేయడం, అలా విగరస్ బ్రషింగ్ చేసినప్పుడు బ్రష్ ఇంజురీ వల్ల కూడా వాళ్ళకి అల్సర్స్ అనేది వస్తుంది. లేదా ఎక్సెస్ పేస్ట్ యూసేజ్ చేయడం కానీ, లేదా వాళ్ళు పడకపోవడం వల్ల, అలా అయినప్పుడు ఫుడ్స్ పడకపోవడం వల్ల కూడా అల్సర్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో అవి ఎలా వచ్చాయి అనేది రూల్డ్ అవుట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఇప్పుడు మనకి డెంటల్లో అంటే విజ్డమ్ టూత్ చెప్పాం, అదే విధంగా బ్రషెస్ చెప్పాం, పేస్ట్ చెప్పాం. అదే ఇప్పుడు జనరల్ కండిషన్స్ లైక్ వైరల్, సో వైరల్ ఫీవర్స్లో కూడా అల్సర్స్ అనేవి చాలా కామన్గా చూస్తూ ఉంటాం. సో అలా వచ్చిన అల్సర్స్ కూడా మ్యాక్సిమం 7 days to 10 daysలో తగ్గిపోతాయి. సో దానికి సప్లిమెంట్స్ తీసుకోవాలి. అదేవిధంగా కొన్ని జెల్స్ ఉంటే ఆ జెల్స్ వాడాలి. అండ్ ఆర్థోడాంటిక్ బ్రేసెస్ వాడతారు. ఆర్థోడాంటిక్ బ్రేసెస్ పెట్టినప్పుడు కూడా పిల్లల్లో అల్సర్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే అవి మెటల్ బ్రేసెస్, ఫారెన్ బాడీ ఉంటుంది కాబట్టి అది గుచ్చుకోవడం వల్లనో లేక ఫారెన్ బాడీ ఉండడం వల్లనో నోట్లో అల్సర్స్ వస్తాయి. అవి టెంపరీగానే ఉంటాయి, అవి తగ్గిపోతాయి వెంటనే మళ్ళీ. సో వాటికి కూడా జెల్స్ వాడు. సో అన్ని అల్సర్స్ చూసి కంగారు పడద్దు, కానీ కొన్ని అల్సర్స్కి మాత్రం కంపల్సరీ యూ హ్యావ్ టు బీ ప్రికాషనరీ అండ్ మనం ప్రివెంట్ చేయాలి వాటికి.